నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ భారతదేశ రైల్వేకి ముఖద్వారంగా ఉన్నటువంటి కాజీపేట రైల్వే జంక్షన్ అనే రూపురేఖలు మారబోతున్నాయి. ఇక్కడ డివిజన్ హోదా కేంద్రం కూడా రాబోతుంది దీనికి. అట్లనే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు కానుంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. దక్షిణ భారతీయ రైల్వేకు ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ రూపురేఖలనే మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీతో పాటు రైల్వే డివిజన్ ఏర్పాటుపై అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతుండగా కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ హోదాతో రైల్వే మ్యాప్లో కాజీపేటకు ప్రత్యేక గుర్తింపు అయితే రానుంది. అలాగే కాజీపేట జంక్షన్ నుంచి కొత్తగా రైల్వే లైన్లు, కొత్తగా ట్రయాంగిల్ పట్టాల ఏర్పాటుకు కసరత్తు అనేది చేస్తుండడంతో ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతుంది. వీటితో పాటు కొత్త ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. దీంతో భూపాలపల్లి, మేడారం మీదుగా కొత్తగా రైల్వే లైన్ అయితే రానుంది. తెలంగాణలో అతిపెద్ద రెండో రైల్వే జంక్షన్గా ఉన్నటువంటి కాజీపేట నుంచి ఇక కొత్త రైళ్లు, మరిన్ని వర్క్షాపులు రానుండడంతో రైల్వే ఉద్యోగులు, ప్రయాణికుల్లో హర్షం అనేది వ్యక్తమవుతుంది. కాజీపేట మీదుగా సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియా ధృవాలను కలిపే రైలు మార్గం కాజీపేట జంక్షన్ కాశీ నుంచి కన్యాకుమారి, చెన్నై నుంచి కోల్కతా, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే కాజీపేట తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ జంక్షన్గా అయితే ఇది ఉంది. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజు సుమారు 200కు పైగా గూడ్స్లు, ప్యాసింజర్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి. వీటితో పాటు భూపాలపల్లి, రామగుండం, గోదావరి ఖని, మనుగూరు, కొత్తగూడెంతో పాటు బలర్షా తదితర ప్రాంతాల నుంచి బొగ్గు రవాణా, సరుకుల రవాణా ఈ కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగానే సాగుతుంటాయి. ఎక్కువ ఆదాయం వచ్చే జంక్షన్లలో కాజీపేట ప్రథమ స్థాయిలో నిలుస్తుంది. ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే కాజీపేట జంక్షన్కు ఇక మహర్దశ అయితే పట్టనుంది. 30 ఏళ్లకు పైగా కాజీపేటకు డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండు ఎట్టకేలకు సాకారం కాబోతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా ఈ దక్షిణ మధ్య రైల్వే జోన్ పనిచేస్తుంది. ఈ జోన్లో సికింద్రాబాదు, హైదరాబాదు, నాందేడు అంటే మహారాష్ట్రలో నాందేడు, ఏపీలోని గుంతకల్లు, విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడితో విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ జనరల్ యొక్క జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైల్వే జోన్ కొనసాగాలంటే కనిష్టంగా 3 డివిజన్లు అయితే ఉండాలి. ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేయాలి. దాన్ని చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ను ముంబై కేంద్రంగా ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే జోన్లో అయితే కలపనున్నారు. దీంతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ జోన్లో సికింద్రాబాదు, హైదరాబాదు డివిజన్లు మాత్రమే మిగులుతాయి. రైల్వే నిబంధనల ప్రకారం 3వ డివిజన్ లేకపోతే డివిజన్ హోదా రద్దవుతుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖకు ఈ కాజీపేటను డివిజన్గా మార్చి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోకి కలపాలని నిర్ణయించారు. దీంతో 3 డివిజన్లతో సౌత్ సెంట్రల్ జోన్గా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అధికారుల ఆదేశాలతో ఈ యొక్క దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు రంగంలోకి దిగి కాజీపేట డివిజన్ హద్దులు నిర్ణయిస్తున్నారు. దీంతో హైదరాబాదు వైపు భువనగిరి, ఆలేరు, ఢిల్లీ ఈ బలర్షా, వరంగల్ నుంచి విజయవాడ వైపు ఈ కొండపల్లి, మనుగూరు, సత్తుపల్లి సెక్షన్ను హద్దులుగా అయితే ఖరారు చేయనున్నారు. ఇక వచ్చే బడ్జెట్లో నాటికి కాజీపేట పూర్తి స్థాయిలో రైల్వే డివిజన్గా రూపాంతరం చెందనుంది. అయితే దక్షిణ, ఉత్తర ధృవాలను కలిపే రైలు మార్గం అయినప్పటికీ ఇక్కడ ట్రయాంగిల్ ప్లాట్ఫారాలు లేవు. దీంతో ఢిల్లీ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ల ఈ యొక్క వీటిపై ట్రైన్లు నిలిచేటువంటి అవకాశం లేకుండా పోయింది రైళ్లు. డివిజన్ హోదాతో ట్రయాంగిల్ ప్లాట్ఫారాలతో పాటు ఇక్కడ నుంచే కొత్తగా రైళ్లు నడిపించే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం 5,000 మంది వరకు రైల్వే ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు. డివిజన్ ఏర్పాటుతో 2 ఉద్యోగాలు అయితే పెరగనున్నాయి. ఇక రైల్వే శాఖ కాజీపేట జంక్షన్పై వరాలు కురిపిస్తోంది.
ఇప్పటికే కాజీపేటలో డీజిల్ లోకో షెడ్స్, ఎలక్ట్రికల్ లోకో షెడ్స్ ఉన్నాయి. 150కి పైగా WAJ-7 ఎలక్ట్రికల్ లోకోలను నిలుపుదల చేసే సామర్థ్యం ఉంది. వీటితో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసింది. 2023 జూలై 8వ తేదీన కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు ఏర్పాటుకు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా భూమి పూజ కూడా చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది 2025లోగా పూర్తయ్యేలాగా 521 కోట్లతో ఈ వ్యాగన్ పరిశ్రమ అయితే ఏర్పాటు చేశారు. పనులు కూడా వేగంగా అయితే సాగుతున్నాయి. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎందుకంటే 55 ఏళ్లకు పైగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ చేస్తుంటే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఇవ్వడంపై ఈ ఓరుగల్ల వాసులు కొంత అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాజీపేటలో వందే భారత్ కోచ్లను కాజీపేటలో తయారు చేస్తామని ప్రకటించారు. దీంతో కోచ్ ఫ్యాక్టరీ కూడా కాజీపేటకు ఏర్పాటు కానుంది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేసి కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ రైల్వే డివిజన్ హోదా ఈ కాజీపేటకు వస్తుండడంతో హర్షం అనేది వెల్లువెత్తుతున్నారు. ఇక ఓరుగల్లు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు రైల్వే శాఖ అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి భూపాలపల్లి, రామప్ప, మేడారం మీదుగా మనుగురు వరకు సుమారు 4100 కోట్లతో ఇక అంచనా వ్యయంతో 207 కిలోమీటర్ల రైల్వే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇప్పటికే మట్టి సేకరణ, టెస్టింగ్లు పూర్తి చేసిన అధికారులు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే బొగ్గు రవాణాతో పాటు మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తులకు కూడా ఈ రైల్వే కనెక్టివిటీ బాగా పెరగనుంది. అలాగే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్పకు సైతం వచ్చే పర్యాటకులకు ఈ రైలు సౌకర్యం అయితే ఏర్పడనుంది. అలాగే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వరకు 105 కిలోమీటర్ల రైల్వే లైను. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ 2100 కోట్ల అంచనాలతో DPRను తయారు చేసింది. ఈ లైన్తో హైదరాబాదు, విజయవాడ, చెన్నై, ఢిల్లీకి అనుసంధానం అవుతుంది. అలాగే డోర్నకల్ నుంచి గద్వాల వరకు 296 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లైన్ కోసం 5000 కోట్లతో అంచనాలను రూపొందించింది. ఈ లైన్తో వరంగల్ మీదుగా హైదరాబాదు, విజయవాడ సాగేటువంటి లైన్తో మహబూబ్ నగర్ మీదుగా ఈ యొక్క హైదరాబాద్, బెంగళూరు లైన్కు అనుసంధానం చేసేందుకు డోర్నకల్, గద్వాల లైన్ ఏర్పాటు చేస్తున్నారు. కీలకమైన 2 మార్గాలను అనుసంధానంతో పాటు కొత్తగా రైల్వే లైన్ లేని ప్రాంతాలకు కూడా ఈ రైలు కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అలాగే కాజీపేట ఈ యొక్క కరీంనగర్ మధ్య 464 కోట్లతో అంచనా వ్యయంతో 62 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హనుమకొండ, కరీంనగర్ మధ్య దూరం కూడా బాగా తగ్గుతుంది. దీనివల్ల గ్రానైట్ పరిశ్రమలకు అనుకూలంగా మారనుంది. అయితే కాజీపేట, భూపాలపల్లి లైన్లో మాత్రమే ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. మొత్తానికి ఈ యొక్క కొత్త రైల్వే కనెక్టివిటీతో పాటు డివిజన్ హోదా, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో కాజీపేట జంక్షన్ అనేది కొత్త రూపు అనేది సంతరించుకొనుంది. ఈ విధంగా కొంత ప్రజలు, రైల్వే ప్రయాణికులు, ఈ ప్రాంత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.